స్కూళ్ళలో కూడా రాజకీయాలు తీసుకొచ్చి స్కూళ్ళలో కూడా అండర్స్టాండింగ్ చేసి మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం మొదలు పెట్టారనేది మీరు ఎక్కడికి వెళ్ళి ఉన్నతంగా ఎదిగారో అర్థం కావట్లేమా? నువ్వు నీ చేతుల్లో పెడుతున్న మొత్తం క్యాన్సిల్ చేసి రీఎలక్షన్ చేస్తావా? లేకపోతే కంప్లీట్ గ్రౌండ్ లెవెల్లో నీ మీద ఎంక్వైరీ జరిపేసి మొత్తం అంతవరకు మమ్మల్ని రీఎలక్షన్ చేసేది ఒక క్లాస్లో ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారో అంతమంది పెట్టి వాళ్ళ మధ్యన కూడా ఓటింగ్ జరగాల. మీరు చెప్పినట్టు నేను చెప్పిన రీ ఎలక్షన్ కానీ పెట్టండి. నేను చెప్పాను నేను స్టూడెంట్స్ పేరెంట్స్ కదా, మీకు పేరెంట్ అయితే క్లాస్లో కదండి ఇక్కడ మాట్లాడాలి కాబట్టి వచ్చినా మేడం. మిమ్మల్ని ఎట్లా అనుకుంటారండి? అందరూ మిమ్మల్ని ఎన్నుకోకుండానే చెప్తున్నాను, మీరు యువర్ నాట్ క్వాలిఫైడ్. నువ్వు బేసిక్ అన్నారు. ఆయన ఎన్నుకుంటేనే వచ్చినారని చెప్తా ఉన్నాడు. ఆయన ఉద్యోగి ఎన్నుకోకుండా నేను ఎన్నుకుంటే వచ్చినాను అంటున్నాడు. సంవత్సరానికి నిలబెట్టుకుంటా ఉంది. దాదాపు 4 కోట్ల ఎంత వచ్చినాయి ఇక్కడ ఫండ్స్? మేడం నా కాదు నేను తీసుకొస్తాను, ఈవినింగ్ తీసుకొస్తాను. కొత్త ఎలక్షన్ జరిపించండి. కొత్త ఎలక్షన్ జరిపించేసేసి కొత్త ఎన్నేళ్ళ నుంచి ఏ సంవత్సరం ఎంత వచ్చిందో మొత్తం తీయండి. రికార్డు నాకు ఇచ్చేస్తాను. రికార్డు ఓపెన్ చేస్తే వచ్చేస్తుందమ్మా, వచ్చేస్తే నాకు కూడా వచ్చేస్తుంది. ఓకే, ఎవ్రీథింగ్ ఎవ్రీ మినిట్ ఎవ్రీ రూపాయి ఉంటుంది అలా. అందరికి ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ తిరిగినా దాని కాస్ట్ కూడా తీపిస్తాను. అర్థమైందా? మీరు ఈ విధంగా స్కూళ్ళలోకి వచ్చేసేసి స్కూళ్ళలో స్టూడెంట్స్ దగ్గర కూడా ఎంటర్ అయిపోయేసేసి స్కూళ్ళల్లో కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కాలిక్యులేషన్ లెక్క చేయాలనుకుంటే ఎంత వెళ్తున్నారు మీరు? మీరు ఎందుకు ట్రావెల్ చేస్తున్నారు? మీరు హెచ్ఎం ఇచ్చినారా? మీకు ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్కి ఛాన్స్ ఇవ్వాలా? వాళ్ళ ప్రకారం ఉండాలి. మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తారు క్లాస్లో 40 మంది ఉంటే 40 మంది ఉండదండి. జరిగిందని నీ మీద ఒక అభియోగము, నీ మీద అభియోగం చేస్తాము. సదరు వ్యక్తి నాతో మాట్లాడుతున్న వ్యక్తి కార్పొరేషన్ ఎంప్లాయీ, ఆయన చెప్పుకున్నాడు వచ్చి నేను నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఎలా ఎంటర్ అవుతాడు? సంబంధం లేదంటే ఇక్కడ చేసేసి పడి కేసు ఫైల్ చేయాల్సిన ప్రతి ఒక్క చర్య నేను పర్సనల్గా నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఆయన ఎంప్లాయీ అయ్యి ఉండి కూడా ఇక్కడ కోర్టులోకి వచ్చినాడు. దాని మీద ఫస్ట్ కేసు ఫైల్ ఆల్మోస్ట్ 10 years ఇంకా ఎక్కువ ఉంది. కార్పొరేషన్ కామన్ అడుగుదా మేడం? బయట కార్పొరేషన్ తెలీదా? నేనే లీడర్ అబ్బాయి ఎక్కువ మేడం. మీకు తెలియదని ఒప్పుకోను, ఒప్పుకోను, ఒప్పుకోరు.